హలో అండి. పంప్కిన్ సూప్, గుమ్మడికాయ సూప్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. గుమ్మడికాయని తీసుకుని దానిలో మనం ఎంత పార్ట్ చేసుకోవాలనుకుంటే అంత పోర్షన్ తొక్కు తీసి ఇలా చిన్నని ముక్కలు కట్ చేసేసి పెట్టుకోవాలి. నేను ఇద్దరి కోసం చేస్తున్నాను, అందుకని ఒక కప్ తీసుకున్నాను. గుమ్మడికాయ ముక్కలు 2 కప్పులు అవుతుందన్నమాట. ఒక చిన్న ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నాను. 5-6 వెల్లుల్లి రెబ్బల్ని తొక్కు తీసి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసి ఈ వెల్లుల్లి రెబ్బల్ని వేసేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒక 2 నిమిషాలు వీటిని వేగనివ్వాలి. ఇవి కొంచెం ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేసి వాటిని కూడా ఒక 2 నిమిషాలు వేగనిచ్చి నీళ్లు పోసి కుక్కర్ విజిల్ పెట్టేసుకుని 2-3 విజిల్స్ రానివ్వాలి. చక్కగా సాఫ్ట్గా అవుతాయి గుమ్మడికాయ ముక్కలు, అన్నీ కూడా బాగా ఉడికిపోతాయి. అప్పుడు ఈ గుమ్మడికాయలో మనకి వైటమిన్ ఏ, వైటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటాయి. బీటా కెరోటిన్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. బీటా కెరోటిన్ మనకి విటమిన్ ఏగా కన్వర్ట్ అవుతుంది. ఈ బీటా కెరోటిన్ వల్ల మన కంటి ఆరోగ్యానికి ఇది తీసుకోవడం వల్ల చాలా మంచిది. కంటి చూపు అనేది బాగా మెరుగవుతుంది. అంతేకాకుండా మన స్కిన్ హెల్త్కి కూడా వైటమిన్ సి, వైటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల మన స్కిన్ కూడా చాలా గ్లోయిగా అవుతుంది. అంతేకాకుండా గుమ్మడికాయలో ఈ పంప్కిన్లో మనకి డయాబెటిక్ని కంట్రోల్లో ఉంచే ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఇది కుక్కర్ ప్రెషర్ పోయి విజిల్స్ వచ్చి కట్టేసి తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత దీనిలో కొంచెం ఉప్పు, మిరియాల పొడి వేసాను. స్మాష్ చేసేసాను అనమాట అంతా మెత్తగా. కావాలంటే మిక్సీ వేసుకోవచ్చు, లేదంటే ఇలా పప్పు గుత్తితో కానీ మనం స్మాషర్తో కానీ చక్కగా స్మాష్ చేసేసుకుంటే అయిపోతుంది. దీనిలో పైన కొంచెం కొత్తిమీర వేసుకుని కొంచెం క్రీమ్ వేసేసుకుని ఫ్రెష్ క్రీమ్ పైనుంచి వేసుకుని తాగితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే గుమ్మడి గింజల్ని కూడా మనం రోస్ట్ చేసుకుని దీనిలో పైన వేసుకోవచ్చు. గుమ్మడి గింజల్లో కూడా మెగ్నీషియం ఉంటుంది, అలాగే మన హెల్త్కి చాలా మంచిది. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం, టేస్టీ రెసిపీస్ కోసం, డిఫరెంట్ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.